నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించినటువంటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెసు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ ను రష్యా అధ్యక్షుడు తన చేతుల మీదుగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తారు అంది. మొన్నటి పార్లమెంటు సమావేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులమని చెప్పుకునేవారు హింసను ప్రేరేపిస్తున్నారని వ్యాఖ్యలు చేయటంతో పాటుగా శివుని చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ అవమానకరమైన రీతిలో మాట్లాడారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తూ మరి హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదా, లేకుంటే అసలు కాంగ్రెస్ పార్టీలోనే హిందువులు లేరా, హిందువులను అన్నాడు అని హిందువులలో ఉన్నటువంటి కులాలు రొచ్చులో కూరుకుపోయినటువంటి హిందువులు ఎందుకు చైతన్యవంతులు కాలేకపోతున్నారో అని హిందువులనే ప్రశ్నిస్తున్నామని, మన కులాల పేరిట విమర్శించినట్లయితే మనం బయటికి వస్తామే తప్ప హిందూ పేరిట విమర్శిస్తే ఎందుకు చీమ కుట్టినట్టు కూడా అనిపించటం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. వివేకానంద చెప్పినట్టుగా ఏ జాతి అయితే తిట్టినా తిరగబడదో ఆ జాతిని ఆ భగవంతుడు సైతం రక్షించలేడని, ఈ విషయం నిజం అవుతుందేమోనని, అంతేకాకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతూ అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవటాన్ని అయోధ్య ఉద్యమమే ఓడిపోయినట్లుగా మాట్లాడడం, మోడీ చెప్పినట్లుగా గతంలో పప్పుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు బాలక్ కంటే చిన్న పిల్లవాడి మనస్తత్వంతో మాట్లాడడం సరైనది కాదని, రామ మందిరం నిర్మాణం ఎప్పుడో జరిగిపోయిందని, అంతేకాని ఉద్యమం ఓడిపోవటం కాదని బీజేపీ స్పష్టం చేస్తా ఉంది. भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाली। ఫోటోలను పక్కకు పెట్టి రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారు భారత నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించడమే కాకుండా ఆ యొక్క దేశం యొక్క అత్యున్నతమైనటువంటి ఏదైతే అవార్డు ఉందో, పురస్కారం ఉందో, పౌర పురస్కారం ఉందో, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్, దీన్ని ప్రదానం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశ ప్రజలకు తరఫున, రష్యాకు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పార్లమెంటు సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులమని చెప్పుకునేవారు హింసను ప్రేరేపిస్తారని చెప్పడం జరిగింది. మేము ప్రశ్నిస్తున్నాం, ముందు మా యొక్క భారతీయ ప్రజలను ప్రశ్నిస్తున్నాం. అతను పార్లమెంట్లో శివుని యొక్క ఫోటో ముందట పెట్టుకొని, శివుని చేతిలో ఆయుధాలు ఉంటాయి, ఇతర మతస్థుల దేవుళ్ళ యొక్క ఫోటోల్లో ఆయుధాలు ఉండవు, హిందువులందరూ కూడా ఆయుధాలు ధరిస్తారు, వీళ్ళు హింసకు ప్రేరేపకులు అనేటువంటి చెప్పినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు చీమ పుట్టినట్టు కూడా లేదు. ముందు మేము హిందువులనే ప్రశ్నిస్తున్నాం. ఓ హిందువులారా మేల్కొనండి. వివేకానంద చెప్పినట్టు ఏ దేశంలో అయితే, ఏ ప్రజలైతే తిట్టినా తిరగబడరో ఆ దేశాన్ని, ఆ ధర్మాన్ని ఆ దేవుడు కూడా రక్షించలేడని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ హిందువుల పట్ల అనుచితంగా మాట్లాడితే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ, బీజేపీ తప్ప స్పందించకపోవడం, మరి మిగతా పార్టీల్లో హిందువులు లేరా అని ప్రశ్నిస్తాం. అయినా కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటువంటి భేదభావం లేకుండా, ఎటువంటి వ్యత్యాసం లేకుండా విడాకులైన తర్వాత కూడా ఆమెకు మళ్ళీ వివాహం అయ్యే వరకు ఆమెకు భరణం కట్టించాల్సింది అనేటువంటి విషయం చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టు యొక్క తీర్పును స్వాగతిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ముందు ఉమ్మడి పౌరస్మృతిని కూడా ఈ దేశంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులారా మేల్కొనండి. మనము మేల్కొనకుంటే రాబోయే కాలంలో మనల్ని ఈ దేశం నుంచి వెళ్ళగొడితే మనకు ఇంకో దేశం లేదు.
మనమందరం ఏ కష్టం వచ్చినా నష్టం ఇదే దేశంలో బతకాలా, కులాలు ముందు పక్కకు పెట్టండి. నువ్వు హిందూ అంటేనే అప్పుడే పట్టుకోవడం అవుతావు. హిందూ అయితేనే నువ్వు మున్నూరు కాపు అవుతావు. నువ్వు హిందూ అయితేనే నువ్వు ఎస్సీ మాదిగ అవుతావు. నువ్వు హిందూ అయితేనే నువ్వు గౌడ అవుతావు. నువ్వు హిందూ అయితేనే పద్మశాలి అవుతావు. నువ్వు హిందూ కాకుండా ఈ కులాల వ్యవస్థనే లేదు కాబట్టి నువ్వు ముందు హిందువు, ఆ తర్వాత కులమైన విషయాన్ని పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో ఈ హిందుత్వం మీద జరిగేటువంటి దాడుల పైన కులాలను పక్కకు పెట్టి మనమందరం ముందుకొచ్చి ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.